ప్రభునందు ప్రియరా, నేటి దినములు మరి పండుగ దినాలుగా మన ముందు ఉంటా ఉన్నాయి. ఈ డిసెంబర్ నెల అనేది మరి యేసు ప్రభు యొక్క పుట్టుకను జరుపుకునేటటువంటి దినాలలో మనం ఉంటూ ఉన్నాం. అయితే ఈ పండుగ సందర్భంలో మన ఇంటిలో చాలా పనులు జరుగుతూ ఉంటాయి. క్రొత్త వస్తువులు మన ఇళ్ళలోనికి వస్తూ ఉంటాయి. పండగకి ఏదన్నా కొనాలనుకుంటే ఆ క్రొత్త వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఇలాగ మనకు నచ్చింది, మనకిష్టమైంది కొనటమో లేక పిండి వంటలు లాంటివి చేసుకోవటమో అవన్నీ మన ఇళ్ళల్లో పెట్టుకొని అవసరం కొలదే వాటిని వాడుకుంటాం. కారణం ఏంటంటే ఒక పండుగ వాతావరణం. అయితే మన గృహాలు ఈ పండుగలోనికి వెళ్ళబోయే ముందు ఎలా మనం సిద్ధం చేసుకోవాలి, మనం ఎలా సిద్ధపడాలి, మన గృహాలని ఎలాగో సిద్ధం చేసుకోవాలి అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవునిని గూర్చి ఆలోచన చేసే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు మనకది క్షేమాన్ని ఇస్తుంది, క్షేమకరంగా ఉంటుంది. దేవునిని వదిలిపెట్టి ఇక మనం చేసే ఏ ఆలోచన అయినా సరే అది మనకు ఏమాత్రము క్షేమకరంగా ఉండదు. కాబట్టి నేటి దినాల్లో మనం ప్రభువును గూర్చి ఆలోచన చేయాలి. అలాగే ప్రభు మాటలు వినాలి, ప్రభు పనిని మనం చేస్తూ ఉండాలి. ఈ దినం మనం కొన్ని గృహాలను మనం చూద్దాం, కొన్ని ఇళ్ళు, ఆ ఇళ్లను చూద్దాం. ఆ ఇంటిలో రకరకాల ఇళ్ళు ఉన్నాయి, కానీ ఆ ఇంటిలోకి యేసు ప్రభు వెళ్ళటం జరిగింది. ఎవరు వెళ్ళారండి? చప్పట్లు కొట్టండి అందరూ. ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వెళ్ళటం జరిగింది. అయితే ప్రభువు ఆ ఇంటిలోకి వెళ్ళకముందు ఎలా ఉంది ఆ ఇల్లు, ప్రభు వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఎలాగ మారిపోయింది అనేది మనం వాక్యములో చూస్తే, తెలుసుకుంటే, ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తే మన గృహాల పరిస్థితి కూడా తప్పకుండా మారుతుంది. ఆమేన్. సహజంగా మన ఇళ్ళల్లో కూడా కొన్ని లోట్లు ఉంటాయి, కొన్ని కొరతలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని శోధనలు ఉంటాయి, కొంత కృంగుదల ఉంటుంది, కొంత దుఃఖం ఉంటుంది. ఇవన్నీ ఇళ్లల్లో ఉండే. కానీ అలాంటి ఇళ్లల్లోకే ప్రభు వెళ్ళాడు. ప్రభు వెళ్ళిన తర్వాత ఆ ఇళ్ళు ఎలా మారిపోయినాయి. ఈ పండుగ టైంలో మనం వీటి మీద దృష్టి పెట్టి, అలాగూ మా ఇల్లు కూడా మారాలి అని నువ్వు కోరుకుంటే నిజముగా ఈ పండుగ దినాల్లో నీ కుటుంబము, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారతాయి. ఆమేన్. అందరు చేతులెత్తి ఆమేన్ అని చెప్పండి. అందరూ చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెప్పండి. మన గృహాలు కూడా
చెప్పండి, మన గృహాలు కూడా ఆశీర్వాదకరముగా మారునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి చూద్దామా కొన్ని ఇళ్ళుని. చాలా ఇళ్ళు ఉన్నాయి, అన్ని ఇళ్ళకి పోతే కుదరదు. ఇదేం క్యారల్ సర్వీస్ కాదు ఇంటింటికి పోవడానికి. కొన్ని ఇళ్ళకి పోదాం మనం, ఓకేనా? కొన్ని ఇళ్ళకి వెళ్దాం. చూడండి, నంబర్ 1 ఈ ఇల్లు ఎవరిదంటే దేవుని వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుదాం. 14, 15. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. చూడండి, ఇక్కడ మనం కొన్ని ఇళ్లను దర్శిద్దామని అనుకున్నాం కదా. మనం ధ్యానం చేసే ఇంటిలో ఫస్ట్ ఇల్లు ఎవరిదంటే, ఎవరిల్లు? ఇల్లు పేతురు గారి ఇల్లు. ఏ ఇల్లు అండి? పేతురు గారి ఇల్లు. పిల్లరా, ఆ పేతురింటిలో ఈయన వాళ్ళ అత్తను చేర్చుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మంచి అల్లుడు అని అర్థం. ఏమల్లుడు? మంచి అల్లుడు. ఏ అల్లుడైతే అత్తను మామను జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళు మంచి అల్లుళ్ళు. అంతేగాని అత్త మామ రాగానే ముఖం మాడుచుకొని నీ భార్యను ప్రక్క పిలిచి ఎప్పుడు వెళ్తారంట ఇల్లు అని అడిగేవనుకో వాళ్ళని, పాపం వాళ్ళు నిన్నేం అనలేరు. ఇట్టంటనాళ్ళే మీరు వెళ్ళండి అంటది. పిల్లరా చూడండి, పేతురు ఒక మంచి అల్లుడు కూడా. మంచి బోధకుడే కాదు, మంచి అల్లుడు కూడా. ఎవరిని చేర్చుకున్నాడు ఆ ఇంట్లోకి? అత్తగారిని చేర్చుకున్నాడు. అయితే ఆ ఇంటిలో ఒక సమస్య ఉంది. అదేంటి అనంటే, ఆ అత్తగారు రోగిగా ఉంది. రోగి, జ్వరంతో ఉంది. ప్రియరా, ఇప్పుడు జ్వరము అనంటే మనకు తెలుసు ఎన్ని రకాల జ్వరాలు ఉన్నాయో. మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం, డెంగ్యూ జ్వరం, రకరకాల జ్వరాలు. అయితే ఇప్పుడు మనం 2000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆ పేతురు ఉన్నప్పుడు ఆ ఇంటిలో వాళ్ళ అత్తగారికి వచ్చిన జ్వరాన్ని గురించి ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో అనేకమైన రోగాలు లేవు. ఒకే ఒక రోగం, జ్వరం. అయితే ఆ జ్వరముకి ఆ రోజుల్లో మందులు లేవు. జ్వరం వస్తే ఇక ఆ తర్వాత చనిపోవటమే. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది చంపే రోగం, మనుషుల్ని చంపే రోగం. మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేద్దామని అంటే కుదరదు. ఇంజక్షన్లు లేవు, డాక్టర్లు లేరు. చేస్తే ఆ రోగం వస్తే ఇంకా చనిపోవడమే కానీ బ్రతకటం అనేది లేదు. అది అక్కడ పరిస్థితి. అంటే ఆ ఇంటిలో ఏముందంటే రోగం ఉంది, ఆ ఇంటిలో జబ్బు ఉంది.
ఆ ఇంటిలో మరణము ఉన్నది. ప్రభునంతులరా, మన గృహాలు కూడా మనం ఎలాంటి బిల్డింగ్లో, ఎలాంటి అపార్ట్మెంట్లో, లేక ఎలాంటి ఇంటిలో ఉంటున్నాం అనేది ముఖ్యం కాదు. కానీ మన ఇళ్లల్లో కూడా ఈ రోగాలు ఉన్నాయి, ఈ మరణాలు ఉన్నాయి, ఈ శాపకరమైనవి మన ఇళ్లల్లో ఉంటా ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక ప్రక్క రోగం ఉండి, బలహీనత ఉండి, మరణకరమైన పరిస్థితుల్లో మనుషుల్ని ఎదురుగా పెట్టుకొని మనం సంతోషంగా ఉండగలమా? ఉండలేము. మనం ఏమాత్రం సంతోషంగా ఉండలేము. ఆ ఇల్లు సంతోషంగా ఉండాలి అనంటే ఆ ఇంటిలో ఒక అద్భుతం జరగాలి. ఒక అద్భుతం ఆ ఇంట్లో జరిగితేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది, లేకపోతే సంతోషం ఉండదు. ఇప్పుడు పేతురు గారు వాళ్ళ అత్తని జబ్బుబడి ఉన్న, ఆ జ్వరంతో పడి ఉన్న వాళ్ళ అత్తని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు యేసు ప్రభుతో తిరుగుతూ ప్రభువుని ఏమన్నాడంటే, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యా అని పిలిచాడు. ఎవరు రమ్మన్నాడండి? ఒక్కసారి నువ్వు మా ఇంటికి రండి అయ్యా. ఇంటికి రండి అని పిలిచినప్పుడు మా అత్తగారు జ్వరంతో ఉంది, బాధగా ఉంది అని ఏం చెప్పలా, బయట రండి అని పిలిచాడు. రండి అని ఎందుకని పిలిచాడు అనంటే, మా ఇంటి పరిస్థితులు మారాలి అనంటే ఖచ్చితంగా యేసు ప్రభు మా ఇంటికి రావాలి అని కోరుకున్నాడు. ఆయన మా ఇంటికి వస్తేనే మా ఇంటిలో సమస్య పోతుంది, మా అత్త లేచి తిరుగుతుంది, మా ఇల్లు సంతోషంగా ఉంటుంది. యేసు ప్రభు ఒక్కసారి ఇంటికి వస్తేనే ఒక అద్భుతం జరుగుతుంది, ఇల్లంతా మారిపోతుంది అని ఆలోచన చేశాడు పేతురు. ప్రభునంతులరా, ఈ పండుగ దినాల్లో మనం కూడా చేయాల్సిన ఆలోచనలు ఇవే. ఈ పండుగ దినాల్లో మనము కూడా చేయాల్సిన ఆలోచనలు, మన సంఘంలో చేయాల్సిన పనులు ఇవే. మనము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కాని పనులు మనము మన ఇంటిలోనికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించుకోవాలి. ఆమేన్. ఎవరిని ఆహ్వానించాలండి? దేవునిని మన ఇంటిలోనికి రమ్మని అడగాలి. ఒక్కసారి మా ఇంటిలోనికి రండయ్యా అనండి అందరూ. మా గృహాన్ని దర్శించండి అయ్యా, మమ్ములను దర్శించండి అయ్యా అని పేతురు గారు ఆ ప్రభువుని పిలిచాడు. ప్రియులరా, ఆ రోజున యేసు ప్రభువుని మా ఇంటికి రండి అని పేతురు గారు పిలిచాడు. ఈ రోజున మనం మోకాళ్ళ మీద ఉండి దేవునిని మన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉండాలి. మన గృహాలలో రోగాలు ఉంటాయి, మన గృహాలలో శాపాలు ఉంటాయి, మన గృహాలలో మరణకరమైన పరిస్థితులు ఉంటాయి, కృంగిన పరిస్థితులు ఉంటాయి. మన గృహాలలో ఏదో ఒక కొరత మనల్ని వెంటాడుతానే ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ మారాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడిని ఇంటిని దర్శించాలి.
పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని తాకాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూడాలి. యేసు ప్రభు పేతురు ఇంటిలోనికి వెళ్ళి వాళ్ళ అత్త చెయ్యి ముట్టుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు నిన్ను, నన్ను, మనలను ముట్టుకోవాలి. ఆమేన్. ఆయన ఎప్పుడైతే నిన్ను ముట్టుకుంటాడో ఆయనలో ఉన్న స్వస్థత ఈ స్త్రీలోనికి వెళ్ళింది. ఆయనలో ఉన్నటువంటి మహిమ, ఆ ప్రభావము ఈ స్త్రీలోనికి వెళ్ళింది. అందుకనే మనం ఎప్పుడు కూడా మన ఇంటిలోనికి ఏ గెస్ట్లో రాకపోయినా పర్వాలేదు, కానీ ఎవరు వస్తూ ఉండాలండి? ప్రభువును మనం ఆహ్వానించాలి. ప్రభువా, నా ఇంటికి రండి, నా హృదయంలోనికి రండి, నా ఇంటిలో ఉండండి, మా ఇంటి పరిస్థితులు మార్చండి అని నువ్వు దేవునికి చెబుతూ ఉండాలి. మనము దేవుని ఆహ్వానించినప్పుడు ఏమవుతుందంటే ఇంటిలో ఉన్న పరిస్థితులు తలక్రిందులైపోతాయి. ఇంటిలో నీవు అనుభవిస్తున్న పరిస్థితులన్నీ మారిపోతాయి అంతే. అప్పటి వరకు దుఃఖములో ఉన్న వీళ్ళ కుటుంబం ఏమైందో చూడండి. 15వ వచనంలో ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ పడి ఉన్న ఆమె, లేవలేని ఆమె లేచింది. మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితుల్లో మనం పడి ఉంటాం, అలాగూ పడి ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో దిక్కుదోచదు. ఏంటా నా జీవితం ఎలా అయింది, నా కుటుంబ పరిస్థితి ఏంటా ఎలా అయిపోయింది, నేనేంటా, నా పరిస్థితులు ఏంటా అని ఏం చేయాలో నీకు దిక్కుదోచని పరిస్థితుల్లో దేవునిని నీ జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. దేవునిని నీ ఇంటిలోనికి ఆహ్వానించుకుంటే అప్పుడేమవుతుందో తెలుసా? పరిస్థితులను మార్చివేయగలిగిన దేవుడు. ఆమేన్. ఏం మార్చిపోతాడండి? పరిస్థితులన్నిటినీ మార్చివేసి, అక్కడ ఏమని చదువుతున్నాం? అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసెను. మార్చేసాడు పరిస్థితులు. ప్రభునంతులరా, ఈ క్రిస్మస్ దినాలు వస్తూ ఉన్నాయి. ఈ పండుగ దినాల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. మన పనులు, మన హడావుడి, మన ఆర్భాటాలు, మన షాపింగ్లు అన్నీ ఉంటాయి. కానీ స్పెండ్ టైం విత్ గాడ్. దేవునితో టైం గడుపు, దేవునితో టైం గడుపు. ఏ పని ఆపినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర సమయం గడపటం అనేది ఆపొద్దు. నీవు నీ ఇంటిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నీ ఇంట్లో పరిస్థితులన్నిటిని మార్చివేయగలిగిన దేవుడు. అది ఎలాంటి పరిస్థితి అయినా, రోగమైన, రుగ్మత అయినా, దయ్యం పనులైనా, ఎలాంటి బలహీనపరిచే పరిస్థితులైనా సరే ఇంటిలోనికి దేవుని నువ్వు ఆహ్వానించుకోవాలి. అది ఎవరి బాధ్యత? నీ ఇంటిలోనికి దేవుడు రావాలంటే ఎవరు పిలుచుకోవాలండి? ఎవరు పిలుచుకోవాలి చెప్పండి? ఇప్పుడు మీ ఇంటిలోనికి దేవుడు రావాలి, ఎవరు పిలిస్తే వస్తాడు? నేనే పిలుచుకోవాలని చెప్పండి అందరూ. చెప్పండి అందరూ, చేతులు పైకి లేపి. నేనే పిలుచుకోవాలి. ఎవరు పిలుచుకోవాలి? నేనే పిలుచుకోవాలి. అది నువ్వు పిలుచుకుంటే నీ ఇంట్లోకి వస్తాడు. నువ్వు పిలుచుకుంటే నీ ఇంట్లోకి వచ్చి ఆ పరిస్థితులు చూసి ఆ పరిస్థితులు మార్చేస్తాడు. నీ ఇంట్లో నువ్వు ఎంతకాలం నీ కుర్చీ వేసుకొని కూర్చున్నా నీ పరిస్థితులు ఏం మారవు. నీ ఇంట్లో ఎంతకాలమో నీ మంచం మీద నువ్వు పడుకున్నా నీ పరిస్థితులు ఏం మారవు.
ఎంతకాలం నీ ఇంట్లో ఉండ గదులన్నీ నువ్వొక్కదానివే తిరుగుతున్నా నీ పరిస్థితులే మారవు. నీ పరిస్థితులు మారాలి, నీ ఇంటిలో దేవుని యొక్క సన్నిధి ఉండాలి అనంటే ప్రభువును నువ్వు ఆహ్వానించాలి. ప్రభువును ఆహ్వానించేది ఎలాగో? ఎవరినైనా పిలిచేటప్పుడు ఒక కార్డు ఇస్తాం, ఇదిగోయా గృహప్రవేశం రండి అని ఒక కార్డు ఇస్తాం, లేకపోతే మ్యారేజ్ అయ్యా రండి అని ఒక కార్డు ఇస్తాం, ఏదో ఒక ఇన్విటేషన్ కార్డు ఇస్తాం. కానీ దేవునికి ఇచ్చే ఇన్విటేషన్ కార్డు ఏంటంటే నీ మోకాళ్ళే దేవునికి ఆహ్వానం. ఆమేన్. ఎవరు మన దేవుని పిలిచే ఇన్విటేషన్ కార్డు ఏంటి? మోకాళ్ళు. చెప్పండి, మోకాళ్ళు. ఒక్కసారి నీ మోకాళ్ళ మీద కొట్టు, ఆ మోకాళ్ళే వంగాలి. మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రభువా నన్ను దర్శించు, నా ఇంటిలోనికి రండి, మా ఇంటి పరిస్థితులు మార్చండి అని అంటే ఆ ఇన్విటేషన్ కార్డు తీసుకొని ప్రభువుని ఇంట్లోనికి వచ్చేస్తాడు. సోదరుడా, సోదరి, మీరు ప్రతి ఒక్కరూ నీ మోకాళ్ళ మీద ఉండి దేవునిని నీవు ఆహ్వానించే వ్యక్తివిగా ఉన్నప్పుడే నీ ఇంటి పరిస్థితులు మారతాయి. ఈ దినాలలో దేవుని నువ్వు నీ ఇంట్లోనికి ఆహ్వానించుకుంటావా? ఇక్కడ చూడండి, ఈ ఇంటిలో అంతకుముందు రోగం ఉంది, అంతకుముందు దిగులుంది, అంతకుముందు మరణం ఉంది, అంతకుముందు ఇంట్లో వాళ్ళందరికీ బాధగా ఉంది. కానీ ప్రభు వచ్చిన తర్వాత, ఆమెను ముట్టిన తర్వాత, జ్వరం పోయిన తర్వాత ఆమె లేచి ఉపచారం చేస్తూ ఉంది. అంటే సంతోషం వచ్చింది. ఆ ఇంట్లోకి ఏమొచ్చేసిందండి? సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పడదాం. నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. చూసారా పిల్లరా, నీ ఇంటి పరిస్థితులు మారాలి అనంటే దేవునిని నువ్వు ఇంట్లోనికి ఆహ్వానించుకోవాలి. కావున ఈ పేతురు ఇంటిలోనికి యేసు ప్రభువారు వెళ్ళారు. ఆ ఇంటి వాతావరణం మారిపోయి సంతోషకరమైన పరిస్థితులు వచ్చినాయి. మరి అలాగ నువ్వు నీ ఇంట్లోనికి దేవుని ఆహ్వానించుకుంటావా? రెండో ఇల్లు చూద్దాం. ఈ ఇల్లు ఎవరిదో? 9వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సొంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఇక్కడ ఒక ఇంకొక ఇల్లు ఉంది. ఇది మత్తయి అనే సహోదరుడు గృహం. ఈయన ఏం చెప్పాడంటే, ఎక్కడో దారిలో కనపడ్డాడు. బాయ్, నువ్వు నన్ను వెంబడించవయ్యా,
నువ్వు నా దగ్గరకు వచ్చేసేయి అని అన్నాడు. లేచి వెంబడించాడు. ఆ తర్వాత ఆ ఇంటిలోకి వెళితే అక్కడ ఎవరెవరు ఉన్నారు? 10వ వచనంలో, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. అనగా ఈ ఇంటిలోనికి యేసు ప్రభు వచ్చాడు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు అక్కడికి అనేకులు పాపులైన ప్రజలు వచ్చారు, సుంకరులు అనే ప్రజలు వచ్చారు. వీళ్ళందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువు చెప్పే మాటలు వింటా ఉన్నారు. అనగా ఆ ఇల్లు రక్షణ బోధ ప్రకటించే ఇల్లుగా మారిపోయింది. ఆ ఇంట్లో ఏం బోధ ప్రకటిస్తున్నామండి? రక్షణ బోధ. ఆ ఇంటిలోకి యేసు ప్రభు వెళ్ళి కూర్చున్నాడో లేదో ఆ మాట తెలిసి చాలామంది ఆ చుట్టుపక్కల ఉన్న పాపులన్న వారందరూ, అంటే రక్షణ లేని వారందరూ వచ్చారు, సుంకరులైన వారందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చేసి ఆ ఇంట్లో చేరగానే వాళ్ళకి రక్షణ సువార్తను గూర్చి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ఇల్లు రక్షణ నిలయముగా మారిపోయింది. ఏ ఇల్లుగా మారిపోయిందంటే అది రక్షణ నిలయము. సోదరులారా, మన గృహాలలో ఈ రక్షణ బోధ ఉంటుందా? ఇంటిలో సమస్యలు రావడానికి కారణం ఏంటో తెలుసా? మన ఇంటిలో రక్షణ బోధ ఉండదు. ఇంట్లో రోజంతా మనం చెప్పుకునే మాటల్లో లోకంలో కబుర్లు ఎక్కువ చెప్పుకుంటాం. భర్త చెప్పినా, భార్య చెప్పినా, పిల్లలు చెప్పినా, ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పినా లోకములో సంగతులే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. బాగా మాట్లాడితే ఇంకా లోకంలో ఉన్న పొరుగు వాళ్ళ సంగతులు మాట్లాడుతూ ఉంటారు, ఇతరుల సంగతులు.